చిన్న విషపు చుక్క మన శరీరం అంతా పాకడానికి కొన్ని సెకండ్ల కాలం సరిపోతుంది. కానీ అదే మన ప్రాణాలను కాపాడే మందు పనిచేయడానికి కొన్ని గంటలు, కొన్ని రోజులు కూడా పడుతుంది. కొన్నిసార్లు మన జీవితం కూడా అంతే. మన జీవితం నాశనం అవ్వడానికి ఒక్కరోజు సరిపోతుంది. కానీ జీవితంలో కింద పడ్డవాడు మళ్ళీ లేచి నిల్చోవడానికి, ముందులా మారడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కాబట్టి మనని చెడగొట్టే చెడు ఎప్పుడూ కూడా మనలోకి, మన జీవితంలోకి షార్ట్కట్ రూట్లోనే ప్రవేశిస్తుంది. కాబట్టి చెడు ఇచ్చే కిక్కు వేగంగా పనిచేయని ఔషధం ఎన్నటికీ ఇవ్వదు. అయినా మనం ఏదో కిక్కు కోసం తప్పుడు దారిలో వేగంగా వెళ్ళిపోతున్నాం. కనీసం ఔషధం ఎందుకు నెమ్మదిగా పనిచేస్తుంది అనే విషయాన్ని కూడా ఆలోచించేంత సమయం, ఓపిక లేవు మనకి. ఔషధం అనేది రోగాన్ని రోగి శరీరంలోని మూలాల్లోంచి నయం చేస్తుంది. కాబట్టి అది నెమ్మదిగా పనిచేస్తుంది. కాబట్టి మన జీవితంలో మనకు వచ్చే సక్సెస్ కూడా ఔషధం లాంటిదే. అది నెమ్మదిగా వస్తుంది, కానీ నీ వద్ద నిలకడగా ఉంటుంది. ఆ సక్సెస్ కోసం మనం స్వీకరించే క్రమశిక్షణ అనేది మందులా చేదుగా ఉండవచ్చు, మింగడం కష్టంగా ఉండవచ్చు, కానీ అది నీ భవిష్యత్తును ఆరోగ్యకరంగా ఉంచుతుంది. నువ్వు ఈరోజు ఎంత కష్టపడుతున్నా వెంటనే రిజల్ట్ రావటం లేదని ఆందోళన చెందకు. ఔషధం పనిచేయడం లేదని రోగి ఔషధాన్ని మానేస్తే రోగం మళ్ళీ తిరగబడే అవకాశం ఉంటుంది. అప్పుడు అతని ప్రాణానికే ప్రమాదం. కాబట్టి నువ్వు కూడా నీ ప్రయత్నాన్ని మధ్యలో వదిలేస్తే నీకే నష్టం. గుర్తుపెట్టుకో, వేగంగా మన జీవితంలోకి, మనలోకి వచ్చేది ఏదైనా విషంతో సమానమే. అది నీకు తక్షణ ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వవచ్చు, కానీ చివరికి నిన్ను, నీ జీవితాన్ని పతనం దిశగా తీసుకెళుతుంది. ఆలస్యంగా వచ్చేది అమృతం లాంటిది. అది నీ క్యారెక్టర్ను, అంటే నీ వ్యక్తిత్వాన్ని నిర్మిస్తూ నీ దగ్గరికి వస్తుంది. కాబట్టి ఈరోజే నీ జీవితంలో ఇలాంటి విషపూరితమైన అలవాట్లు ఏమున్నాయో గుర్తించు. అవి ఎంతలా తన వైపు నిన్ను లాగుతున్నా సరే వాటిని వదిలించుకునే ప్రయత్నం చెయ్యు. అలా ప్రయత్నిస్తూ ఔషధం లాంటి మంచి అలవాట్లను అలవర్చుకో. ఇలా నువ్వు ప్రయత్నం చేసినప్పుడు ఫలితం వెంటనే రాకపోవచ్చు, కానీ నెమ్మదిగానైనా రావడం పక్కా.